నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, రుద్రాభిషేకం చేయటం వల్ల అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనేది కుదుట పడుతుంది అని చెప్పి, ఎటువంటి ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తీరిపోతాయి అని చెప్పి నమ్ముతూ ఉంటారు. నిజంగా రుద్రాభిషేకం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయా? అంటే బాగోలేని వాళ్ళు నార్మల్ స్థితికి వస్తారా? రుద్రాభిషేకము వలన దీర్ఘకాలిక వ్యాధులు నయమైనవి అనే దాఖలాలు చాలా ఉన్నాయి. మ్మ్. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చయాతు ధాన్య. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి. మనిషి హాస్పిటల్లో ఉన్నాడు, సెలైన్ ఎక్కిచ్చాడు, కాస్త ఇబ్బందికర వాతావరణంలో ఉన్నాడు అన్నప్పుడు ఈ మంత్రం మ్మ్. ఎంత పారాయణ చేస్తే అంతగా మనిషిలో ఆ శక్తి వెళ్తూ ఉంటుంది. ఇది అనేక దాఖలాలు ఉన్నాయి. కాకపోతే మనకేంటంటే ఇది నిజమా అనేటువంటి ఒక అపనమ్మకంలో మనం ఉంటాం. మ్మ్. మ్మ్. హాస్పిటల్లో ఉన్నాం, మందులు వాడుతున్నాం కదా, అది మనకు నయం చేసింది అని. ఆ ఒక మందు శరీరంలోకి వెళ్ళి ఎలా అయితే పనిచేస్తుందో అలానే మంత్రం అమ్మ. మ్మ్. అదేంటండి, మీరు టాబ్లెట్ వేసుకుంటారు, అది లోపల ఎక్కడ పనిచేస్తుందో మీకు తెలియదుగా, ఎలా పనిచేస్తుందో మీకు తెలియదు. అది తయారు చేసిన డాక్టర్కి మాత్రమే మ్మ్. ఆ టాబ్లెట్ వాడితే ఎలా పనిచేస్తుందో తెలిసి ఎంత మోతాదు ఏది ఉండాలో రెడీ చేస్తాడు. అవునండి. అతను అలా తయారు చేయడానికి అతని చదువు, మ్మ్. అతను ఆ చదువుకు కారణం మళ్ళీ భగవంతుడు, అతని యొక్క భగవంతుడు అనుగ్రహం, గ్రహశక్తి, ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం. మ్మ్. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యో భిషకు. భిషకు అంటే వైద్యుడు, మ్మ్. మ్మ్. భిషక్ అంటే వైద్య. వైద్యుడు. ఓకే. అంటే సంస్కృతంలోనా? ఆ, ఆహా. భిషక్ అంటే వైద్యుడు. మొట్టమొదటి వైద్యుడు ఎవరయ్యా అంటే భగవంతుడే మళ్ళీ. మ్మ్. అందుకనే అన్ని కులాల వారు, అన్ని మతాల వాళ్ళు ఏ సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అవును. ఎందువల్లంటే ఆ డాక్టర్నే భగవంతుడిగా కొలుస్తారు వాళ్ళు. సో భావిస్తారు. మొట్టమొదటి వైద్యుడు ఎవరి అంటే డాక్టర్, ఆయన ఈశ్వరుడు. మ్మ్. కనుక ఆ రుద్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం. వయస్సు పర్ణ అనేటువంటి ఒక మంత్రం. కన్నుంది, ఈ కళ్ళు మనకు సరిగ్గా కనిపించవు, మ్మ్. ఏదైనా ఇబ్బంది వచ్చింది, శుక్లాలు అటువంటి ఏమైనా వచ్చి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి, ఆ పరిస్థితుల్లో కూడా వయస్సు పర్ణ అనేటువంటి మంత్రాన్ని పూర్తిగా విని ఆ నీళ్లు లోపల కంట్లో వేసుకుని ఉంటే 27 రోజుల్లో మొత్తం అంతా క్లియర్ అవుతుంది. ఆహా. ప్రాణానాంగ్రంథిరతిర్ద్రోమా విశాంతక తేనాన్నేనా ఆప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. మ్మ్. ప్రాణానాంగ్రంథిరసి, అత్యంత ప్రాణ సంహితమైనటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే క్యాన్సర్. క్యాన్సర్ని కూడా ఆ రుద్రం నయం చేస్తుందమ్మా. ఆ. ముందు దాని మీద మనకు నమ్మకం ఉండాలిగా. అవును. ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా అంటే దాని మీద ఒక నమ్మకం ఉండి వేసుకుంటే వెంటనే అది రిలీఫ్ ఇస్తుంది. అలానే ఆ మంత్రం మీద మనకంటూ ఒక నమ్మకం, ఆ భగవంతుడి మీద ఒక భక్తి అనేటువంటివి మనకుంటే మ్మ్. అది మనం వేసుకుంటున్నప్పుడు వెంట వెంట దాని యొక్క ప్రభావం మనకు తెలుసు. చూపిస్తుంది, ఇమీడియట్గా చూపిస్తుందండి. అది అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్మ్. అది నిజమా కాదా అని ఆలోచన చేస్తూ దాని గురించి భూతద్దంలో వెతుకుతూ వెతుకుతూ ప్రాణాలు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్మ్. అని అంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందా, నిజమా అని. ఈ మధ్యలో కొంతమంది ఈశ్వరుని ఆరాధన చేస్తే కష్టాలు వస్తాయి అంటూ ఉంటారు. మ్మ్. మ్మ్. అందుకని ఈశ్వరుని ఆరాధన ఎవరు చేయరంటూ ఉంటారు. అవును. ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు నిజమే. ఆయన్ని బాగా ఆరాధించిన వాళ్ళకి ఒక మోస్తరు కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మ్మ్. ఐశ్వర్య ప్రదాత కనుక నీ యొక్క తత్వాన్ని నువ్వు మార్చుకో. నీ దగ్గర అయిన దానికి కాని దానికి నీ దగ్గర ఉన్నదంతా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తాను అంటే రేపు నీ బ్రతికేమవుతుంది? మ్మ్. నీ కుటుంబం అంటే ఒకటి ఉంటుంది కదా. అవునండి. నీకు రేపు అవసరమైతే మంచినీరు కూడా ఇచ్చేవాడు ఎవడు బయట ఉండడు. ఇవాళ నీ దగ్గర వచ్చి అన్న 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 అక్క అక్క అని నీ దగ్గర చుట్టూ తిరిగిన వాళ్ళందరూ కూడా రేపొద్దు నీ దగ్గర రూపాయి లేకపోతే మొహం కూడా చూడరు. మ్మ్. సో నీకు నేను రేపొద్దున అపరిమితమైన ఐశ్వర్యాన్ని ఇద్దామనుకుంటున్నా. ఆ ఇచ్చినప్పుడు వీళ్ళల్లో ఎవరు ఏంటి అనే విషయాన్ని నీకు తెలియాలంటే నీకు కష్టం అనేటువంటిది వస్తే నీ అనేటువంటి వాళ్ళు ఎవరు, మ్మ్. నీకు దగ్గరగా ఎవరున్నారు, కష్టం వచ్చినప్పుడు నీకు నిన్ను కాచుకుంటూ నీకు దగ్గరగా ఎవరున్నారు, ఏమో వీళ్ళ కష్టం వచ్చింది మనకెందుకు లేనిపోయింది దగ్గరికి వెళ్తే ఏమన్నా హెల్ప్ అడుగుతారని చెప్పి పారిపోయిన వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని నీకు పరిపూర్ణంగా తెలియటం కోసమే భగవంతుడు నీకు కొన్ని రకాల ఇబ్బందులు ఇస్తాడు. ఓకే. ఓకే. ఆ ఇబ్బందులు నువ్వు కనుక తెలుసుకొని తగు రీతిలో
జాగ్రత్తగా ఉండగలిగితే ఆ పరమేశ్వరుడు ఇచ్చేటువంటి అనంతమైన ఐశ్వర్యానికి నువ్వు అర్హురాలుగా అవుతావు. లేదనుకోండి ఎంత డబ్బున్నా మనకు అది పంచదార పాకం పారుతూ ఉంది అన్నట్టుగా వెళ్ళిపోతుంది. మన మనస్తత్వాలు ఎలా ఉండో తెలుసమ్మా, ఈశ్వరుడు అందుకనే నువ్వు ఎంత చేస్తావో చూస్తూ ఉంటాడు ఆయన. మనకు ఒక దాని మీద స్థిరమైన నిర్ణయం ఉండదు. కోతి వంటి మనసు అంటారు కదా, చీమ వంటి మనసు, కోతి వంటి బుద్ధి. చీమ మనసు అంత మంచిది అంటారా? అంటే చిన్నది, దానికి ఒక వ్యవస్థ ఉండదండి. అంటే దానికి ఏం కావాలో కూడా తెలియదు. ఇక్కడ పంచదార ఉంటుంది, ఆ పంచదార తింటూ ఉంటాయి అవి. ఈ పక్కన బియ్యపిండి పోస్తే ఇది వదిలేసి బియ్యపిండి దగ్గరికి వెళ్తాయి. ఆ పక్కన బూందీ వేస్తే అది వదిలేసి దాని దగ్గరికి వెళ్తాయి. ఆ పక్కన ఇంకోటి పోస్తే అటు వెళ్ళిపోతాయి. దానికి ఏదో ఒకటి తినాలి, ఏం తినాలో తెలియదు, క్లారిటీ ఉండదు. ఏదున్నప్పటికీ కూడా మనకు కావాల్సింది పంచదార అటువంటి స్థితిలో పక్కన ఏం పెట్టినా దాన్ని వదిలేసేసి దాని అంటే పక్క వాటితో సంబంధం అని చెప్పి ఇవే తీసుకొని వెళ్ళిపోవు. పక్కన పెట్టిందంటే ఈ 4 చీమలు ఒక చీమ అటు వెళ్ళి అని పిలుస్తాయి, ఇవన్నీ వదిలేసి అటు వెళ్ళిపోతుంది. ఏది తీసుకోవాలో తెలీదు అని ఏదో ఒకటి తీసేసుకుంటుంటాయి. ఆ ఆలోచన మన దగ్గర ఉన్నంత కాలము కూడా భగవంతుడు మనకు ఆ అపరిమిత ఐశ్వర్యాన్ని ఇవ్వడు. కనిపెట్టుకు చూసు కోతి అంటే అదేంటండి కోతి అంతకన్నా దారుణం కదండి అంటాం మనం. కోతి అంటే కోతి చేష్టలే చూసామండి. మర్కట కిషోరాన్ని చూడాల అంటే అండి, మర్కట కిషోరము అంటే ఆ కోతి దానికి పిల్ల దాని కడుపుని గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇది చెట్టు మించి చెట్టు మీదకి దూకుతూ వెళ్తుంది. అది గట్టిగా పట్టుకోవాలి, పిల్లే పట్టుకోవాలి. అవును, అది కనుక వదిలేస్తే తల్లి పట్టించుకోడు, నీ చావును వెళ్ళిపోతుంది. అది అలా ఎగురుతున్నప్పుడు దానికి విద్య అదంతా పిల్లకి. నువ్వు ఎంత దానికి భయపడతా ట్రైనింగ్ అదే ఉంటాయండి. అదే నేను అంటున్నా, మర్కట కిషోరం మార్జాల కిషోరం. నువ్వు కనుక మర్కట కిషోరంగా ఉంటే మార్జాలంగా భగవంతుడు నిన్ను చూస్తాడమ్మా. మార్జాలంగా అంటే చెప్తా. మర్కటము అంటే మనం భగవంతుని గట్టిగా పట్టుకోవాలి. ఆయన దూకుతూ ఉంటాడు, చాలా ఊబిలోకి ముంచేస్తాడు, నానా రకాల కష్టాలు పెడతాడు. అయినప్పటికీ మనం ఆయన పట్టుకోకుండా అలానే ఉంటే అప్పుడు మార్జాలం. మార్జాలం అంటే పిల్లి తన పిల్లల్ని నోట ఖర్చుకొని గోడ దూకుతూ ఉంటుంది. మనం ఏంటి పిల్లి దాని పిల్లల్ని చంపేస్తుంది ఏంటని మనం అనుకుంటాం, కానీ దానికి తెలిసి ఎంత జాగ్రత్తగా తన పిల్లల్ని ఎక్కడెక్కడ పెట్టాలో తన నోట ఖర్చుకొని వెళ్ళిపోతుంటుంది. ఆ రకంగా భగవంతుడు మనల్ని పట్టుకుంటాడు. అది చూసిన వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుందంటే, ఇంత భగవంతుని ఎంత ఆరాధిస్తున్నా ఇంత కష్టపడుతున్నారేంటి వీళ్ళు అన్నట్టుగా భగవంతుడు కనిపిస్తుంది. కానీ మనకు తెలుసు ఎటువంటి కష్టాల్లోంచి ఎన్ని రకాలు దాటుకొని బయటకు వస్తే ఎన్ని రకాల వ్యాధుల నుంచి మనం బయటపడ్డాం. వ్యాధి మీనింగ్ సాటి మనిషి, సాటి మనిషి. మనం ఉపకారం చేసినటువంటి వ్యక్తి మనకు ఉపకారం చేయకపోయినా నష్టం లేదు, అపకారం చేయకుండా ఉంటే మనం బాగానే ఉంటాం. అపకారం చేసే ప్రక్రియ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బాధ తట్టుకోలేక బాధతోటి రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి. మనోవ్యధ, అక్కడి నుంచి అన్ని రకాల వ్యాధులు మనకు వచ్చేస్తాయి. కాబట్టి ఇటువంటివి ఎన్నో తట్టుకొని మనం బయటకు వచ్చి నిలబడటమే ఈశ్వరానుగ్రహం. దానికే రుద్రాభిషేకం. అది విషయం. అందుకని చెప్పి అంటే ఇంత లింక్ ఉంది దీనికి దానికి, కాబట్టి ఖచ్చితంగా రుద్రాభిషేకం చేస్తే వ్యాధుల నుంచి బయటపడతారు. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.